భారతదేశంలో ఏంటి దరిద్రం ఇప్పుడు? అవును, ఇదే మాట వినిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది భార్యలు భర్తల పాలిట యముడి అవతారం ఎత్తుతున్నారు. ఏకంగా భర్తల పాలిట మృత్యు శకటంగా మారుతున్నారు కొందరు భార్యలు. ఇప్పుడు ఈ ఘటన హైదరాబాద్ వద్ద. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తపై దాడికి పాల్పడింది ఓ భార్య. భర్త ఒసామాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఏడాది క్రితం షైస్తానుతో ఒసామాకు వివాహం జరిగింది. 6 నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్కి వెళ్ళాడు ఒసామా. ఇటీవల ఇండియాకు తిరిగొచ్చాడు ఈ వ్యక్తి. అయితే అమీర్తో షైస్తాను సహజీవనంపై నిలదీశాడు ఒసామా. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది షైస్తాను. సుపారీ గ్యాంగ్ ప్రియుడితో కలిసి భర్తపై దాడికి దిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు ఒసామా. కొద్ది రోజుల క్రితం తిరిగి వచ్చాడు ఇండియాకు. ఈ నేపథ్యంలోనే అతగాడిపై దాడికి పాల్పడింది. సుపారీ గ్యాంగ్తో ప్రియుడితో కలిసి భర్తపై దాడికి పాల్పడింది షైస్తాను. ఈ నేపథ్యంలో ఇంతకీ అతగాడు ఏమంటున్నాడు? ఒకసారి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఒసామా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. अस्सलाम वालेकुम, मेरा नाम शेख उसामा है। मैं एक बच्ची से निकाह पढ़ा ले गया था। वो बच्ची मेरे साथ 1 महीना 8-9 साल से मेरे से बात करती। हर चीज़ मैं लोगों के लिए बहुत कुछ करा। मैं हर पैसा दिया, हर वो चीज़ दिया। आप बस्ती में ही पूछ ले सकते। और रही बात दूसरी, मैं लोग ईद के दिन मेरे को बच्ची बोली सऊदी में हूँ, वहाँ हूँ, यहाँ हूँ। बच्ची के घर वाले भगा दिए। सऊदी में हूँ, यहाँ हूँ बोल के बोली। बच्ची का नाम क्या है? शइस्ता बेगम है। कौसर है, मेन नाम कौसर है। शइस्ता बेगम नाम है, नाम शइस्ता पुकारते हैं। कौसर बेगम फुल नेम है उनका, आधार कार्ड वो जिसपे। अब मैं वो बच्चे के संग देखा। किसको देखे? हाँ, बच्ची को ईद के दिन देखा था। किसके साथ देखे? आमिर के संग देखा था। उन्हें मैं मारा साहब देख के, मेरे निके में है ना, इस वजह से मारा। मारने के बाद क्या करा, आमिर जो सो वहाँ से मैं वहाँ से आ गया। ईद के जब से 4-5 आदमियाँ डेली मेरे घर के पास आना। एक बच्चे की रिकॉर्डिंग है, वो बच्चा मेरे को डेली आना, बस टॉर्चर करना। टॉर्चर करके आज जाए सो मैं वहाँ बैठे हुआ था मेरे घर के पास, आके मेरे ऊपर हमला कर दिया। कौन करे हमला? जुनेद गाजी बोल के नाम है, और बाकी के नाम उनके नहीं मालूम। मेन कौन है? मेन आमिर है। अब जो चाकू मारा, जुनेद नाम है बच्चे का। चिंतल में किससे मारे आपको? चाकू से मारे, रॉडों से मारे। तो ये बच्ची आपके निके में है अभी? निके में है, मेरे निके में है। खुला नहीं हुआ, कुछ भी नहीं हुआ। कितने साल तक की हुई शादी हो गई आपकी? ये 8-9 महीने हो गए मेरी शादी हो गई। मैं लव करता हूँ, 8-9 साल से लव करता हूँ। कहाँ पर हुआ झगड़ा है? ये झगड़ा 3-4 दिन से डेली कॉल करता। मैं जो बच्ची से निकाह पढ़ा ले रहा हूँ, वो शादी हो गई 8-9 महीने हो गए। हाँ, वो बच्ची 1 महीने में भाग के चली। चाकू वहाँ पर टूट गई, चाकू वहाँ पर चाकू पड़ गए। చూసారుగా ఒసామా చెప్పిన స్టేట్మెంట్. 9 ఏళ్ల ప్రేమ, ఏడాది దాదాపు 8-9 నెలల క్రితం వివాహం, ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళడం, దీన్నే అదునుగా తీసుకొని సహజీవనానికి వెళ్ళడం ఆ భార్య. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఘటనకు సంబంధించి. భర్త ఒసామాకు తీవ్ర గాయాలవ్వడానికి కారణం ప్రియుడితో కలిసి ఆ భర్తపై దాడికి పాల్పడింది భార్య. ఏడాది క్రితం షైస్తానుతో, ఏడాది అంటే దాదాపుగా 8-9 నెలల క్రితం షైస్తానుతో తనకి వివాహమైందంటూ ఒసామా చెప్పిన మాటలు మీరు చూసారుగా. అయితే కొద్ది నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్కి వెళ్ళాడు ఒసామా. కొద్ది రోజుల క్రితం ఇండియాకు తిరిగి వచ్చాడు. అయితే అమీర్తో షైస్తానుని కాస్త క్లోజ్గా మూవ్ అవుతున్న సందర్భమా, లేకపోతే సహజీవనం అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతగాడు ఏమన్నాడంటే, ఒసామా ఏమంటున్నాడంటే, అమీర్తో ఒక ఈద్ రోజు, ఒక పండుగ, రీసెంట్గా వచ్చిన పండుగ ఉంది కదా, ఆ పండుగ సందర్భంగా క్లోజ్గా మూవ్ అవడం చూశాను. ఆ తర్వాత నేను ప్రశ్నించిన క్రమంలోని వాళ్ళు దాడికి దిగారు, కత్తితో దాడికి దిగారు అంటూ కూడా అతగాడు చెప్పిన ఆ సందర్భం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, దాంతోపాటు మన దేశంలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి,
వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ కథనం అందరినీ కలవరపాటు గురి చేస్తోందని చెప్పడంలో అతిశక్తి లేదు. ఎందుకంటే భర్త మరీ ముఖ్యంగా 9 ఏళ్ళు, అతగాడు చెప్తున్న మాటల ప్రకారం 9 ఏళ్ళు ప్రేమించుకున్నారు. 9 ఏళ్ళుగా ప్రేమ, కొద్ది నెలల క్రితం వివాహం. ఇంతలోనే ఏం జరిగింది? కేవలం ఇన్ఫ్యాక్ట్ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అనేది కారణమా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారాయి. ఈ క్రమంలో ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. अस्सलाम वालेकुम, मेरा नाम शेख उसामा है। मैं एक बच्ची से निकाह पढ़ा ले गया था। वो बच्ची मेरे साथ 1 महीना 8-9 साल से मेरे से बात करती। हर चीज़ मैं लोगों के लिए बहुत कुछ करा। मैं हर पैसा दिया, हर वो चीज़ दिया। आप बस्ती में भी पूछ ले सकते। और रही बात दूसरी, मैं लोग ईद के दिन मेरे को बच्ची बोली सऊदी में हूँ, वहाँ हूँ, यहाँ हूँ। बच्ची के घर वाले भगा दिए, सऊदी में हूँ, यहाँ हूँ बोल के बोली। बच्ची का नाम क्या है? शइस्ता बेगम है, कौसर है। मेन नाम कौसर है, शइस्ता बेगम नाम है। नाम शइस्ता पुकारते हैं, कौसर बेगम फुल नेम है उनका, आधार कार्ड वो जिसपे। अब मैं वो बच्चे के संगात देखा। किसको देखे? हाँ, बच्ची को ईद के दिन देखा था। किसके साथ देखे? आमिर के संगात देखा था। उन्हें मैं मारा साहब, देख के मेरे निके में है ना, इस वजह से मारा। मारने के बाद क्या करा, आमिर जो सो मैं वहाँ से आ गया। ईद के जब से 4-5 आदमियाँ डेली मेरे घर के पास आना। एक बच्चे की रिकॉर्डिंग है, वो बच्चा मेरे को डेली आना, बस टॉर्चर करना, टॉर्चर करके आ जाए सो मैं वहाँ बैठे हुआ था मेरे घर के पास, आके मेरे ऊपर हमला कर दिया। कौन करे हमला? जुनेद गाजी बोल के नाम है, और बाकी के नाम उनके नहीं मालूम। मेन कौन है? मेन आमिर है। अब जो चाकू मारा, जुनेद नाम है बच्चे का। चिंतल किससे में मारे आपको? चाकू से मारे, रॉडों से मारे। तो ये बच्ची आपके निके में है अभी? निके में है, मेरे निके में है। खुला नहीं हुआ, कुछ भी नहीं हुआ। कितने साल की हुई शादी होगी आपकी? ये 8-9 महीने हो गए मेरी शादी हो गई। मैं लव करता हूँ, 8-9 साल से लव करता हूँ। कहाँ पर हुआ झगड़ा है? ये झगड़ा फिलखाने में हुआ, ओल्ड मल्लापल्ली फिलखाना। मेरे को 3-4 दिन से डेली कॉल कर। मैं जो बच्ची से निकाह पढ़ा लेता हूँ, वो शादी हो गई 8-9 महीने हो गए। वो बच्ची 1 महीने में भाग के चली। चाकू वहाँ पर टूट गई, चाकू वहाँ पर चाकू पड़ गए। के साथ 8-10 दिन थे, लोगों ने मेरे को 3-4 दिन से डेली कॉल कर। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.